సైతం రాష్ట్రం కోసం అంటూ తెలుగు ప్రొఫెషనల్ స్వింగ్ బెంగళూరు ఐటీ నిపుణుల ఆధ్వర్యంలో ఆదివారం ధర్మవరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కు మద్దతుగా డాక్టర్స్, లాయర్స్, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ఇతర రంగాల నిపుణులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, అంజుమన్ సర్కిల్, తేర్ బజార్ మీదుగా సిఎన్బి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. సిఎన్బి ఫంక్షన్ హాల్ తో వివిధ రంగాల నిపుణులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి హాజరయ్యారు. అనంతరం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు సైకో జగన్ కల్పించలేదని, నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు. డిగ్రీలు పూర్తి చేసిన యువత సర్టిఫికేట్ చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. నమ్మించి యువతని తర్వాత నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ లేకుండా మెగా డిఎస్సీ అని చెప్పి చివరిలో ఎన్నికల ముందు చిన్నపాటి డిఎస్సీ తీసుకొచ్చి యువత గొంతు కోసే ప్రయత్నం చేశారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తే దానికి స్థలం కేటాయింపు లేకుండా 10 లక్షల మంది నోట్ల మట్టికొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత వలసలు పోయాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల నుంచి మార్పు రావాలి. ఆ మార్పు ద్వారా మళ్ళీ రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, గ్రీన్ ఇండియా లాంటి అనేక రకాలైన వినూత్న కార్యక్రమాల ద్వారా ఇవాళ కొన్ని కోట్ల ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ముద్రా ద్వారానే 45 కోట్ల మందికి ఉపాధి అవకాశం కలిగింది. అంటే ఇటువంటి అద్భుత కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటి లబ్ధి యువతకు చేకూరడం లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మళ్లీ కేంద్రంలో వస్తుంది. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది. 20 లక్షల మందికి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక రుణ సదుపాయాలు కలిగిన